నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏం చేస్తారు మీరు? నేను ఎస్బీఐ ఎస్బీఐ ఎంప్లాయ్. ఎట్లా అనిపిస్తుంది కొత్త ప్రభుత్వం మార్పు ఏమన్నా కనిపిస్తుందా రాష్ట్రంలో? స్టేట్ మార్పు అనేది కొంచెం కనబడుతుంది. కనిపిస్తుంది. ఏదైతే ప్రజాపాలన అని చెప్పేసి అడుగులు వేస్తున్నామని అన్నారు, ఆ దిశగా అడుగులు అంటే మొన్ననే కదా స్టార్ట్ అయింది. అవును. కొంచెం టైం ఇవ్వాలి. ఓకే. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉన్నాడు. ఆయన ఏమైనా అభివృద్ధి చేసిందా ఉత్తమ్ కుమార్ రెడ్డి? కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద అభివృద్ధి అంటే అప్పుడు సెంట్రల్ లేదు, ఈయన చేసింది ఏమి ఉండదు, స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు. ఓకే. ఎప్పుడైనా అవినీతి రహిత పాలన కావాలంటే మాకు కేంద్రంలో సమర్థమైన ప్రభుత్వం ఉండాలి. ఓకే. ఇప్పుడు ఎవరు అనుకుంటారు సమర్థమైన వ్యక్తి? నేను మోడీనే అండి. మోడీని. ఈ ప్రాంతం ముచ్చట మాట్లాడుకుంటే ఈ ప్రాంతంలో ఎవరైతే బెటర్ అనుకుంటారు? ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. మోడీ ఎవరిని నిలబడితే వాళ్ళకి ఓటేస్తారు. మోడీ అభ్యర్థి. అంతే. మోడీ అభ్యర్థి. లోకల్ లో కూడా క్యాండిడేట్ ని కూడా చూస్తారు కదా. క్యాండిడేట్ ని చూడాలంటే అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే చూస్తాం, కానీ మోడీకి క్యాండిడేట్ వచ్చిన తర్వాత మోడీనే మా క్యాండిడేట్. మోడీ క్యాండిడేట్. ఓకే. బీజేపీ నుండి ఇప్పుడు సైద్ రెడ్డి ఉన్నట్టుండు. ఆయన గతంలో ఎమ్మెల్యే కూడా ఓడిపోయినట్టుండు. అంటే గెలిచే అవకాశం, ఒకసారి గెలిచాడు, తర్వాత ఓడిపోయాడు. ఇప్పుడు గెలిచే అవకాశం ఉందంటారా? ఈ గెలిచే అవకాశాలు అంటే నా మనసులో మనం అందరం సెంట్రల్లో సమర్థవంతమైన ప్రభుత్వం రావాలంటే సైద్ రెడ్డి గారిని గతాన్ని వదిలేసి మొదలు వర్తమానాన్ని చూసుకొని మంచి నిర్ణయం తీసుకుని ఓటేయాలి. ఓకే. ప్రస్తుతం ఏందా అనేది చూసుకోవాలంట. అంతే. ఓకే. అట్లాగే జానారెడ్డి కొడుకుండు, ఆయన కూడా బలంగా తిరుగుతుండు. సరే, ఆయన ఎంతైనా యువకుడు అండి, తిరుగుతారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళని చూస్తారు, మనకి స్టేట్ ఇంపార్టెంట్ కాదు కదా. దేశం బాగుండాలంటే మొదలు కేంద్రంలో సుభిక్షమైన ప్రభుత్వం ఉండాలి, సమర్థవంతమైన నాయకుడు అంటే మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వం ఏంటంటే బలపరిస్తే మనకి సమర్థమైన ప్రభుత్వం ఉంటుంది. కేసీఆర్ని ఓడగొట్టుకొని తెలంగాణ ప్రజలు ఏడుస్తారు, మళ్ళీ నాకు 11 సీట్లు ఇర్రి మీకు కన్నీళ్ళు తోడుస్తా అని చెప్పి. వద్దులేండి, అసలు పాపం పెద్ద మనిషి అండి, ఇంట్లో కూర్చోబెడదు. అంతేట్రా? ఇప్పుడు వచ్చే అవకాశం లేదా? లేదండి. లేదా దాన్ని కేసీఆర్కి సమర్థించండి. ఓకే. ఫైనల్ అయితే ఎవరు గెలిచే అవకాశం ఉందా? ఫైనల్గా అంటే సెంట్రల్ అయితే అక్కడ మోడీనే అండి, బీజేపీకి. ఓకే. థ్యాంక్ యూ.